Hello guys, welcome back to my channel. Good morning. So guys, ఈరోజు అయితే మనం వెళ్ళబోతున్నాం సీతారాం బాగ్ అండ్ కిషన్ బాగ్. లాస్ట్ బ్లాగ్ లో మీరు చూసుంటే మనం దత్తాత్రేయ స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాం 100 స్టెప్స్ ఎక్కి. సో ఇప్పుడైతే మనం సీతారాం బాగ్ అండ్ రామ్ బాగ్ వెళ్తున్నాం. సో ఇప్పుడైతే చూద్దాం వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటిది అని చెప్పేసి. లెట్స్ గో. సో గైస్ ఫైనల్లీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అండ్ ఇది గుడి అనమాట. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్దామని చూద్దాం. సో గైస్ గుడి లోపలికి అయితే వచ్చేసాం ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి, గుడి ఇటు సైడ్ మనకి మొత్తం పిజియన్స్ అని ఆల్ ఉన్నాయి. గుడి ఎంట్రన్స్ చూపెట్టాను కదా. అండ్ ఇక్కడ ఏంటి, ఇది చాలా పెద్ద టెంపుల్ అంట. అండ్ ఇది ఏంటిది, ఇక్కడ చూడండి ఎంత బాగుందో, మొత్తం గ్రీనరీ అని, మొత్తం చెట్లు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది గుడి లోపల ఎటు. సో ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్దాం. అండ్ అక్కడ అన్ని దశావతారాలు. నేర్చుకుంటున్నాను. సో గైస్ ఇది టెంపుల్ ప్రదక్షిణాలు వేస్తున్నాం అండ్ దేవుడిని రికార్డ్ చేయకూడదంట. అండ్ ఇక్కడ చాలా పెద్దగా పెట్టారు మొత్తం. செட் பண்ணி இப்போ டைம் வந்துன்றது செட் பண்ணிக்கோ, திரும்ப வைக்காது விடாது. సో ఇక్కడ చూడండి, అండ్ గైస్ అక్కడైతే వీడియో తీయనేలే. అండ్ ఇటు వేరే సైడ్ వచ్చాం. శనివారం పూట హాయిగా అయ్యా అక్కడికి వెళ్ళాలి ఫస్ట్. అది కూడా అయిపోయిందండి దేవుడి దగ్గర అయిపోతుంది. సో ఇక్కడ చూడండి డోర్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ లోపల అయితే తీయనియలే, ఇప్పుడు బయట అయితే మొత్తం చూద్దాం. బయట అయితే తీయనిస్తారు మనకి, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి 400 years అగో అంట. అండ్ ఈ ఐడల్స్ అన్నీ తమిళనాడు నుంచి వచ్చాయంట. ఇక్కడ బావి ఉంది. సో ఇది కూడా స్టెప్ వెల్ లాగా అనుకుంటా. ఇది కూడా స్టెప్ వెల్ లాగానే. మనం అప్పుడు ఒక స్టెప్ వెల్కి వెళ్ళాం కదా, ఆ స్టెప్ వెల్ లాగానే అనుకుంటా ఇది కూడా. ఓహో అన్ని పిజన్స్. ఇటు మొత్తం ఇటు గ్రీనరీ అండ్ ఆల్. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి స్టెప్ వెల్. ఇది సేమ్ మనం వెళ్ళిన లాగా రెయిన్ వాటర్ కోసం. అండ్ ఇది చూడండి ఇక్కడ ఏదో, ఇదేంటిది, ఏదో కట్టారు ఇక్కడ. అండ్ ఇక్కడ హనుమాన్ వారి టెంపుల్ అంట లోపల.
అండ్ గైస్ ఇక్కడ మొత్తం ఇటు ఏదో తాళం వేసింది గేట్, తాళం వేసి లేవు, ఇటు ఏముందో అది. ఇదే మొత్తం ఇది హనుమాన్ టెంపుల్ ఇటే. అండ్ సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం, గుడి లోపలికి, హనుమాన్ వారి దగ్గరికి. మొత్తం చాలా పెద్ద పెద్దగా కట్టారు ఇక్కడ అన్నీ. అండ్ గైస్ చూసారు కదా లోపల హనుమంతుల వారిని అండ్ రాముడిని అండ్ కొంతమంది ఏం తీయనియలేదు. అండ్ ఇక్కడ ఈ స్టెప్ వెల్ అండ్ ఇక్కడ గార్డెన్ అండ్ అక్కడ ఏదో కట్టారు రాళ్ళతో, అదేంటి తెలియదు. అండ్ ఇక్కడ మొత్తం చెట్లు, మొత్తం పెద్ద చాలా పెద్ద టెంపుల్ ఇది, మీరు విజిట్ చేయొచ్చు, చాలా చాలా పెద్దది. అండ్ కావాలంటే డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్ కూడా ఇచ్చేస్తాను, మీకు వచ్చి చెక్అవుట్ చేయొచ్చు. చాలా పీస్ఫుల్ అండ్ క్రేజీ టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడ మొత్తం ఇది. అండ్ ఇక్కడ మనం వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మన నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. సో నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాం అండ్ అక్కడ చూద్దాం, అదనమాట మొత్తం మనకి. ఇక్కడ అండ్ ఇది ఇక్కడ ఇక్కడ దీని లోపల ఉంది. అండ్ గైస్ ఇప్పుడు తిరిగి వెళ్తున్నాం. సో గైస్ ఫైనల్లీ కిషన్ బాగ్ కూడా వచ్చేసాం. అండ్ ఇక్కడ చూడండి కిషన్ బాగ్ ఎంట్రన్స్ అనమాట, ఇక్కడ ఆడుకోవడానికి అవన్నీ ఉన్నాయి. అండ్ ఇది కూడా మొత్తం చెట్లు. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. ఇది చూడండి మొత్తం చుట్టూ చెట్లే అనమాట ఇక్కడ మనకి. సో గైస్ ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అన్ని మెడిసినల్ ప్లాంట్స్ అంట. ఇక్కడ వీటి పేర్లు కూడా ఉన్నాయి, ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క ప్లాంట్ ట్రీట్, మెడిసిన్స్ అన్నీ. అండ్ ఇక్కడ మనకి గుడి వచ్చేసింది, ఇది చూడండి. ఒక్కొక్క ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ప్లాంట్. ఇండియన్ కార్క్ ట్రీ, ఇండియన్ కార్క్ ట్రీ ఇది కూడా అండి. అండ్ టైమింగ్స్, టెంపుల్ టైమింగ్స్ అవన్నమాట. అండ్ ఇప్పుడు లోపలికి ఓహో చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ గైస్ ఇక్కడ ఒకటి స్టోన్గా చేస్తాం అండ్ ఇంకొకటి అదే. సో గైస్ ఇక్కడ మనం వచ్చిన టికెట్ అయితే తీసుకున్నాము అండ్ ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్దాం. ओम केशवाय नमः नमो नमः देवेन्द्राय नमः अच्युताय नमः ओम अनंताय नमः ओम गोविंदाय नमः विष्णवे नमः त्रिविक्रमाय नमः सुगंधं प्रियाय नमः नवनीत दधानाय नमः षटकात्मनंदनाय नमः. అండ్ గైస్ ఇటు పక్కన గుడికి కూడా వచ్చాం అండ్ ఇక్కడ శివాలయం
అండ్ పక్కన హనుమాన్ వారు ఉన్నారు. ఇది పక్కన గుడి అనమాట. మళ్ళీ ఆ గుడికి వెళ్ళి మొత్తం క్లియర్గా చూపెడతా. అండ్ గైస్ ఇక్కడ ఒక బావి ఉంది, ఇందులో నీళ్ళు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక టార్టాయిస్ ఉంది అండ్ ఫిషెస్ కూడా ఉన్నాయి ఇలా. అక్కడ ఒక టార్టాయిస్ ఉంది. అనేసి బావి న్యాచురల్గానే వెలిసిందంట, ఇక్కడ న్యాచురల్గానే వచ్చిందంట అదనమాట. అండ్ స్టెప్ వెల్ కాదు. సో ఇది ఇక్కడ ఏదో ఉంది, ఇది అదే అనుకుంటా, గాలి వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది, సంథింగ్ లైక్ దట్, అదే అనుకుంటా. అండ్ ఇదిగోండి గైస్ అక్కడ ఒక పెద్ద ఫిష్ ఉంది చూడండి. చాలా పెద్ద ఫిష్ అది. ఇక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ. కొన్నిసార్లే కనిపిస్తుంది అది. కాలభైరవుడు, విష్ణు, గణపతి, నాగేంద్రుడు నర్మదా నది నుంచి తీసుకొచ్చిన ఇది నర్మదేశ్వర స్వామి వారు. ఈ దేవుడు బాలాంజనేయ స్వామి అంట. ఈయనకి పూజ చేస్తే ఏమన్నా ఉన్న అదే దిష్టి ఏమన్నా ఉన్నా మొత్తం పోతాయంట. అండ్ గైస్ అక్కడ పైన చూడండి ఒక సుదర్శన చక్రం ఉంది కదా, అది ఓన్లీ ఈ గుడికి మాత్రమే ఉందంట, వేరే ఏ గుడికి లేదంట అదే. అండ్ అదనమాట. అండ్ ఇంకా టెంపుల్ చూపిస్తాను. అండ్ గైస్ ఇటు పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ చుట్టూ ఒక రౌండ్ ఇద్దాం టెంపుల్ది. చూడండి ఒక్కొక్క ట్రీ పైన, ఒక్కొక్క ప్లాంట్ పైన ఒక్కొక్క పేర్స్ అనేది ఉన్నాయి మనకి. ఇదొకటి అండ్ ఇదొకటి అండ్ ఇది ఒకటి మొత్తం పైన. అండ్ ఇదన్నమాట. ఒక్కొక్క ప్లాంట్ పైన ఒక్కొక్క పేరు ఉంది. అండ్ ఈ ప్లాంట్ పైన ఇదొక పేరు ఉంది. అండ్ ఇటు ఇంకా ఏముంది, ఇటు రోడ్డు ఉంది, ఇటు రోడ్డు ఉందన్నమాట. ఇటు అదనమాట గుడి. అండ్ కాలు కాలుతున్నాయి, ఇక్కడ వేడిగా ఉంది చాలా. అండ్ గైస్ ఇక్కడ స్ట్రైట్ దేవుడు అండ్ ఇక్కడ హనుమంతుల వారు. అండ్ అదనమాట గుడి. అండ్ ఇక్కడ కోకోనట్ ట్రీ అండ్ ఆల్మండ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట పైన. సో అదనమాట గుడి. అండ్ ఈ గుడి ఎలా అనిపించింది జల్దీ కమెంట్ చేయండి. అండ్ మీరు ఒక కామన్ పాయింట్ చూసి ఉంటే, నేను ఎప్పటికీ 3 టెంపుల్స్కి వెళ్ళాం. అండ్ ఆ 3 టెంపుల్స్లో ప్రతి గుడి ముంగట టార్టాయిస్ ఉంది, అదనమాట. సో అదనమాట మనకి గుడి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ సపోర్ట్ చూపించండి. అండ్ ఈ గుడి లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కుదిరితే వచ్చి చెక్అవుట్ చేయొచ్చు.
and thanks for watching.